కన్నడ సినిమాలో స్టార్ హీరోలు తక్కువే. అందులోనూ ఈ ట్రెండ్ కి తగినట్టు క్రౌడ్ పుల్ చేయగలిగే చరిష్మా ఉన్న హీరోలు చాలా తక్కువ. ఆ లిస్ట్ లో అన్డౌటెడ్లీ యష్, రిషబ్ ఉన్న కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్నారు మరికొంతమంది హీరోలు. కన్నడాని టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమా చేస్తోంది యష్, రిషబ్ లాంటి స్టార్లే కాదు, కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న చాలా మంది హీరోలు ఉన్నారు. కాంతారా చాప్టర్ 1 కంటే జస్ట్ 2 నెలల ముందు రిలీజ్ అయిన సో ఫ్రమ్ సో 125 కోట్లు కలెక్ట్ చేసింది. 5 కోట్ల బడ్జెట్ తో ఏమాత్రం భారీ మేకింగ్, స్టార్ క్యాస్ట్ లేకుండా, అసలు సినిమాటిక్ రూల్స్ ఏవీ పెద్దగా ఫాలో కాకుండానే చేసిన ఈ సినిమా సౌత్ లో సూపర్ హిట్ అయింది. రాజ్ బి శెట్టి నిర్మాతగా లీడ్ రోల్ చేసిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ సో ఫ్రమ్ సో ఇండస్ట్రీలో హిలేరియస్ హిట్ అయింది. అసలు ఎలాంటి స్టార్ హీరో, హీరోయిన్లు లేకుండా, మాస్ డాన్సులు ఏం లేకుండా థియేటర్లలోకొచ్చి 300 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది మహావతార నరసింహ. కంప్లీట్ మైథలాజికల్ యానిమేషన్ మూవీగా వచ్చిన ఈ మహావతార నరసింహ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ అయింది. ఒకప్పటి స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చిన జేమ్స్ మూవీ ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే భారీ వసూళ్లు రాబట్టింది. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా 150 కోట్లకు పైగా రాబట్టి మంచి హిట్ అందుకుంది. కన్నడ హీరో సుదీప్ కూడా అంతకు ముందెప్పుడూ చేయని భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అయిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రాంత్ రోణా మూవీ. విక్రాంత్ రోణా మూవీ 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కన్నడ సినిమాని మరోసారి హైలైట్ చేసింది. పెద్దగా స్టార్డమ్ లేని రక్షిత్ శెట్టి, స్టోరీ డ్రివెన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన చార్లీ సినిమా దాదాపు 120 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఎమోషనల్ పెట్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొచ్చిన చార్లీ సినిమా పాన్ ఇండియా వైడ్ గా మంచి సక్సెస్ అయింది. ఇలా కన్నడ సినిమా KGF నుంచి స్టార్ట్ చేసి లేటెస్ట్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 వరకు బాక్స్ ఆఫీస్ ని ఇంపాక్ట్ చేసి పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చూపించే సినిమాలు చేస్తోంది. అంతేకాదు, అంతకంటే భారీ సినిమాలు, పెద్ద సంఖ్యలో హీరోలున్న తమిళ ఇండస్ట్రీస్ కి సవాల్ విసురుతోంది.